అండి, వెల్కమ్ టు నవల హృదయం. ఈరోజు వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. సడన్ గా తలుపు తెరుచుకొని ఎదురుగా వచ్చి నిలబడిన వసంతను చూసి శిశిరకు అతడి దగ్గర కూడా ఒక సెట్టు తాళాలున్నాయని తెలుస్తుంది. అంతలోనే కోపంగా ముఖం పెట్టి లోపలికి వెళ్లబోతుంటే ఆమె చెయ్యి పట్టి ఆపాడు వసంత్. సారీ శిశిరా, అసలేం జరిగిందంటే అంటూ అతడు జరిగింది చెప్పబోతుంటే చెయ్యి అడ్డుగా పెట్టి, అక్కర్లేదు, మీ జీవితం మీ ఇష్టం, నాకు వివరించాల్సిన అవసరం ఏం లేదు, స్థిరంగా చెప్పింది శిశిర. అది కాదు అని అతడు మళ్ళీ మొదలు పెట్టగా, మీ వ్యక్తిగత విషయాలు నాకెందుకు చెబుతున్నారు? మీరు ఒక్కరితో తిరిగితే నాకేంటి, 100 మందితో తిరిగితే నాకేంటి? మీ దారి మీది, నా దారి నాది, వెళ్ళండి ఇక్కడి నుంచి, కోపంగా అరిచింది. అందుకు వసంత్ బాగా హర్ట్ అయ్యాడు. కానీ ఆమె అలా అనడానికి కారణం కూడా తనే కావడంతో నిట్టూరుస్తూ, నీకు నాపై కోపం ఉందని అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నేను కాస్త లీనియన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. కావాలంటే నీ కోపం తగ్గే వరకు ఇక్కడే ఉండు అన్నాడు వసంత్. అందుకు అతని వైపు తిరిగి చేతులు కట్టుకొని చూస్తూ, ఆ మాట చెప్పడానికి మీరెవరు? నేను అక్కడే ఉంటాను, ఏంటి మీకు ప్రాబ్లం అంది శిశిర. స్టన్ అవుతూనే కంగారుగా చూశాడు వసంత్. అతడు తటపటాయించడం గమనించిన శిశిర, చెప్పేదేమీ లేకపోతే ఇక మీరు దయచేయండి, నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి అంటూ బయటకు తారుచూపగా, నేను నీతో ఒక విషయం చెప్పాలి శిశిర అన్నాడు వసంత్. శిశిర విసుగ్గా చూస్తుంటే, నువ్వు కొద్ది రోజులు ఇంటికి రాకుండా ఉండటమే మంచిది. శిశిర ఏమనుకుంటుందో ఏంటో అన్న ఉద్దేశంతో తటపటాయిస్తూ చెప్పాడు. ఓహో, అయితే మీరిక్కడికి వచ్చిన అసలు విషయం ఇదన్నమాట. మీ ప్రియురాలితో ఉండటానికి నేను మీకు అక్కడ అడ్డైపోయాను కదా. ఏదో జాలిపడి తాళి కట్టారు, కానీ మీకు నాపై ఇసుమంత కూడా ప్రేమ లేదని ఇవాల్టితో నాకు బాగా అర్థమైంది. మహాప్రభో, నేను మీ ఇంటికి రాను, మీ మధ్యకు అసలే రాను. మీ జీవితంలో ఉండాలన్న ఆశ కూడా ఇక నాకు లేదు. వచ్చిన పని అయిందిగా, ఇక దయచేయండి వసంతను బయటకు తోస్తూ చెప్పింది. నేను చెప్పేది పూర్తిగా వినకుండా అలా మాట్లాడతావేంటసలు? ఆమె ప్రయత్నాన్ని వారిస్తూ అడిగిన వసంత్కు, ఇంకా ఏం చెబుతారు? కళ్ల ముందు నిజాలు కనిపిస్తున్నా కూడా ఎలా నమ్ముతాను మిమ్మల్ని? నేను కూడా మీలానే ఒక అబ్బాయితో తిరిగితే ఊరుకునేవారా? అయినా ఇప్పుడు ఎన్ననుకొని ఏం లాభం? ఇంటికి రావద్దు అని నన్ను మీ జీవితంలోంచి గెంటేశారుగా. నేను ఓ అబ్బాయిని చూసుకొని నా దారిని నేను పోతాను. మీకు నా అవసరం లేదు కాబట్టి నాకు కూడా మీ అవసరం లేదు. బాధగా ముఖం పెట్టి అతన్ని బయటకు తోసి తలుపులు వేసి లోపల గడియ పెట్టుకుంది సుశీల. వసంత్, ఇదంతా నా వల్లే అన్న గిల్టీతో నిలబడిపోగా తలుపు వేసిన శిశిర ముఖంలో భావాలు మారిపోయాయి. ముసిముసిగా నవ్వుకుంటూ, ఈ మాత్రం యాక్ట్ చేస్తే తప్ప మీతో పని జరగదు వాసుగారు. మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడాను, ఏం చేయను, తప్పలేదు, సారీ తనలో తనే చెప్పుకుంది. బయట ఉన్న వసంత్ త్వరలో ఈ సమస్యలను తీర్చేసి అప్పుడు సుశిర ముందుకొచ్చి ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరిగిన సంభాషణతో ఆమె ఇంటికి రాదు అని అర్థం చేసుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాడని గ్రహించి హాల్లోకి వచ్చిన ఉమా సుశీలతో, కొంచెం ఎక్కువ చేసావనిపించడం లేదా నీకు అని అడిగింది. అందుకు సుశీల, నీకు ఆయన గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు ఉమా. ఈ మాత్రమన్నా లేకపోతే ఆ మనిషి అస్సలు నమ్మరు తెలుసా. అందుకే తప్పలేదు, అయినా 2 రోజులేగా, పర్లేదులే అని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. అప్పుడే డిన్నర్ ముగించుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి హాల్లో కూర్చుంది సౌమ్య. తన ఫోన్కు మెసేజ్ రావడంతో స్క్రీన్పై ఉష పేరు కనిపించి, నేను ఇక నా రూమ్కి వెళ్తాను, ఉదయాన్నే కాస్త తొందరగా కంపెనీకి వెళ్ళాలి చెప్పి గదికి వచ్చేసింది. ఉష మెసేజ్ తెరిచి చూసిన ఆమెకు శైలేష్ శిశిరతో మాట్లాడటం మొదలు శిశిర అతడి చెంప చెళ్ళు మనిపించడం వరకు ఉష తీసిన ప్రతి ఫోటో కనిపించింది. వాటిలో అతడు శిశిర చేయి పట్టుకుంటే శిశిర చూస్తూ నిలబడిన ఫోటో కూడా ఉంది. ఒక ఆడియో మెసేజ్లో తాను దూరంగా నిలబడి అక్కడ గ్రహించిన విషయాన్ని వివరించింది ఉష. అందుకు బదులుగా గుడ్ జాబ్ అన్న సందేశాన్ని పంపింది సౌమ్య. ఆ ఫోటోలను మళ్లీ మళ్లీ చూస్తూ వాటిని శిశిరకు వ్యతిరేకంగా ఎలా వాడుకోవచ్చు అన్న విషయాన్ని ఆలోచిస్తూనే మంచంపైకి వాలింది. ఇంటికి వెళ్లిన వసంత్కు అస్సలు నిద్ర పట్టలేదు.
సుశిర ఆవేశంలో తప్పులేదు. తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా డాన్స్ చేస్తూ కనిపిస్తే ఏ భార్య ఊరుకుంటుంది? ముందు ఆ జర్నలిస్టు సంగతి చూడాలి. ఈ గగన్ అసలు ఏం చేస్తున్నాడు అనుకుంటూ గగన్కు మెసేజ్ చేశాడు. రెస్టారెంట్లో భోంచేస్తూ ఉన్న గగన్ అది చూసి వసంత్కు ఫోన్ చేయగా, అప్డేట్ ఏంటి, ఇంకా ఏ వివరాలు ఎందుకు తెలియలేదు విసుగ్గా అడిగాడు వసంత్. నేను ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నాను బాస్. ఆ విలేకరి కోసం ఇక్కడొక పెద్ద గుంపే ఎదురు చూస్తోంది. వాడు బయటకు వస్తే కాని మనకు క్లూస్ దొరకవు. ఏదైనా న్యూస్ తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేశాడు గగన్. జరుగుతున్న సంఘటనల గురించిన ఆలోచనలు వెల్లువగా కమ్మేసి అలసటను చేకూర్చడంతో తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు వసంత్. మరుసటి రోజు నిద్రలేవగానే అతడు చేసిన మొదటి పని సుశిరకు ఫోన్ చేయడం. ఆమె నుంచి రెస్పాన్స్ లేక తాను ఎందుకు సుశిరను ఇంటికి రావద్దన్నాడో మెసేజ్ రూపంలో చెప్పి నిత్యకృత్యాలకు పూనుకున్నాడు. ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్తున్న క్రమంలో ఇంటి బయట రోడ్డు ప్రక్కన మారువేషాల్లో గస్తీ కాస్తూ కనిపించారు పత్రికా విలేకరులు. రాజేంద్రవర్మ ఫోటోల గురించి వివరణ ఇస్తూ వసంత్కు వివాహమైంది అని చెప్పగానే అతడు పెళ్లి చేసుకుంది ఎవరిని అన్న దానిపైకి అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం కంపెనీలో ఉన్న సమస్యల కారణంగా సుశిర తన భార్య అనే విషయాన్ని బయటపెట్టదలుచుకోలేదు వసంత్. తెలియకముందే ఆమెను ఇంతమంది ఇబ్బంది పెడుతుంటే తెలిస్తే ఇంకా ఎంతమంది ఇబ్బంది పెడతారో అన్నది అతని ఉద్దేశం. అలాగే స్వతహాగానే కనిపించని శత్రువులు తనకు ఎక్కువ కావడంతో ఆమెకు ప్రమాదం అని సుశిరను ఫామ్ హౌస్ లోనే ఉండమని అడిగాడు. సుశిరకు కూడా ఆ విషయం తెలుసు, కాని తాను అనుకున్నది జరగాలంటే వసంత్తో గొడవ పడక తప్పదు అనుకుంటూ నిన్న అంత గోల చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చించడం కోసం వసంత్ని అతడి క్యాబిన్లో కలిసింది సౌమ్య. మీటింగ్ పూర్తయ్యేసరికి అక్కడికి వచ్చిన హరీష్ బయటికి వెళుతున్న ఆమెతో, మీ క్యాబిన్ ఉండే ప్లేస్లో కొంచెం వర్క్ జరుగుతూ ఉంది మేడం, డిస్టర్బెన్స్గా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవాళ ఒక్కరోజు ఈ ఫ్లోర్ లాబీలో కూర్చోగలరా అని మర్యాదగా అడిగాడు. వాట్? లాబీలో వస్తూ పోతూ ఉండే వాళ్లతో ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో తెలుసా నీకు? చిరాకుగా అంది సౌమ్య. వసంత్ ఉండటం వల్ల హరీష్ తప్పించుకున్నాడు, కానీ లేదంటే వీరంగం వేసేది. హరీష్ తలదించుకొని సారీ చెప్పగా సౌమ్యకు ఒక మంచి ఆలోచన తట్టింది. వెంటనే, వసంత్, ఎలాగో నాకు వర్క్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇకపై వర్క్ ముగిసే వరకు ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటాను. ఐ ప్రామిస్, నేను అస్సలు నిన్ను డిస్టర్బ్ చేయను. మనసులో ఉత్సాహంగా ఉన్నప్పటికీ పైకి సౌమ్యంగా ఉంటూ అడిగింది. స్థిరంగా నో అన్న వసంత్ వెంటనే, నాకు కొన్ని ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, అలాగే కాల్స్ కూడా ఉన్నాయి. సో హరీష్, మిస్ సౌమ్యకు కిషోర్ క్యాబిన్ చూపించు. ప్రస్తుతం ఆ క్యాబిన్ ఖాళీగానే ఉంది కదా అని చెప్పాడు. ఆ మాటకు ఉసూరుమంది సౌమ్య. రండి మేడం, మీకు క్యాబిన్ చూపిస్తాను అని హరీష్ చెప్పగా తప్పక అతడిని ఫాలో అయ్యింది. కిషోర్ క్యాబిన్లో కూర్చున్న సౌమ్య హరీష్ వెళ్లడమే, ఛా, ఎలాగోలా వసంత్కు దగ్గర వాళ్ళని చూస్తుంటే తను నాకు ఆ అవకాశమే ఇవ్వడం లేదు. ఆ సుశిరలో అంతలా ఏముంది? ముందు దాని మీద వసంత్కి ఉన్న ప్రేమను చెదరగొట్టాలి. అలా జరగాలంటే ముందు ఈ ఫోటోని వసంత్ చూడాలి. కానీ ఎలా? మరోసారి హ్యాకర్ని అప్రోచ్ అయితే? అమ్మో, వద్దొద్దు. పోయినసారే వాడు నా చేతికి గాయం చేశాడు. పెద్ద డేంజర్ కాడు. వాడితో మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. అందులోనూ ఇప్పుడు అన్ని సర్వర్స్ మీద నిఘా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆఫ్లైన్లోనే చెయ్యాలి అనుకుంటూ ఆలోచనలో పడింది. ఆ క్రమంలో చేతిలోని ఫోనును స్టైల్గా తిప్పుతుంటే అది చెయ్యి జారి ఆ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసు ఒలిగి నీళ్లన్నీ బల్లపై పడిపోయాయి. అది చూసి గబుక్కుట లేచి సౌమ్య అక్కడున్న ఫైల్స్ ని, వస్తువులను సర్దుతూ నీళ్లపై టిష్యూస్ ని పరిచింది. ఆ క్రమంలో ఆమె దృష్టి ఒక కవర్పై పడింది. దానిపై సీక్రెట్ అన్న పదం కనిపించి ఆమెను మరింత ఆకర్షించింది. ఆసక్తిగా అది తీసుకొని తెరిచి చూసిన సౌమ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఓ గాడ్ అంటూ నోరు తెరిచింది. కోటితో క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ అతనితో ఫ్లర్ట్ చేస్తుంది సోఫీ. అతడి చేతులను సుకుమారంగా నిమురుతూ, నీకు కావలసింది దొరికింది కదా, ఆ మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఎవరో చెప్పచ్చు కదా. గారాలిపోయింది. కోటి, ఇలా చూడు, నీకు ముందే చెప్పాను,
కిషోర్ సార్ ఆ వివరాలన్నీ బయటి మనుషులను పెట్టి విచారిస్తున్నారు. వారు ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు అని విసుక్కున్నాడు. మరింకేం తెలుసు నీకు? చిరాకుగా బుంగమూతి పెట్టి అలిగినట్లు అన్న సోఫీకి ఆల్రెడీ ఆయనకు నీ వివరాలు అందాయని తెలుసు. కేవలం ఆయనకు తెలిసే వరకే నీ ఆటలు సాగుతాయని, అంతవరకే నువ్వు ఇక్కడ ఉంటావని తెలుసు అని సమాధానమిచ్చాడు కోటి. వాట్? ఇంత జరుగుతుంటే నువ్వు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అసలు ఇప్పుడేం చేయాలి నేను? కంగారుగా ప్రశ్నించింది సోఫీ. కోటి మౌనంగా కాఫీ తాగుతుంటే, పోనీ కిషోర్ గారి అడ్రస్ నాకు చెప్పొచ్చు కదా? రాగం తీసింది. ఆమె వంక చిరాకుగా చూస్తూ, నీ ఈ సెకలు అక్కడ సాగవు కానీ కాస్త కట్టిపెట్టు. నా అంచనా ప్రకారం ఆయనకు వివరాలు అందాయి కానీ ఆయన ఇంకా వాటిని చూడలేదు. అందుకే నువ్వింకా కంపెనీలో ఉన్నావు. కుదిరితే ఓసారి ఆయన క్యాబిన్కి వెళ్ళి చెక్ చెయ్యి. నీ లక్ బాగుంటుందేమో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతన్ని కోపంగా చూస్తూ పళ్ళు కొరికింది సోఫీ. లంచ్ టైంలో నేరుగా కిషోర్ క్యాబిన్కు వెళ్లిన ఆమె తనను ఎవరూ చూడటం లేదుగా అని చెక్ చేసుకుని మరీ అతని డెస్క్ తనిఖీ చేయటం మొదలుపెట్టింది. ఎంత వెతికినా ఆమెకు తాను దేనికోసం వెతుకుతుందో అది మాత్రం దొరకలేదు. ఆ క్యాబిన్ ద్వారం వద్ద నిలబడి చేతులు కట్టుకుని స్టైల్గా నవ్వుకుంటూ చూస్తూ నిలబడింది సౌమ్య. వెతికి వెతికి అలసిన సోఫీ ముఖం చూసి, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది సౌమ్య. ఉలిక్కిపడిన సోఫీ భయంతో 2 అడుగులు వెనక్కు వేసి కంగారుగా చూసింది. ఆ వెంటనే సర్దుకుంటూ, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని ఎదురు ప్రశ్నించింది. సౌమ్య నవ్వి లోపలికి వచ్చి కూర్చుంటూ, ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ప్రస్తుతం ఈ క్యాబిన్ నాకు అలాట్ చేశారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ప్రశ్నించింది. సోఫీ ఆలోచించి మరి, అది నాకు ఒక ఫైల్ కావాలి. కిషోర్ గారు ఇక్కడే పెట్టానని చెప్పారు. దానికోసం చూస్తున్నాను అంటూ అబద్ధం చెప్పేసింది. ఓ అలాగా, ఏ ప్రాజెక్ట్ ఫైలో చెప్పు, నేను కూడా వెతకడానికి సాయం చేస్తాను అంది సౌమ్య. అయ్యయ్యో, మీకు ఆశ్రమెందుకు? మీరు మీ పని చూసుకోండి. ఇప్పుడు కాకపోతే నేనది తర్వాత వెతికి తీసుకుంటాను తడబాటుగా నవ్వుతూ చెప్పింది సోఫీ. ఒకవేళ నువ్వు వెతుకుతున్నది నీకు దొరక్కపోతే వేరే ఎవరైనా తీసుకొనుంటే కన్ఫర్మేషన్ కోసమైనా అదేంటో చెప్పు అడిగింది సౌమ్య. ఇట్స్ ఓకే మ్యామ్, వేరే ఎవరు అంటే ఎవరు తీస్తారులేండి, ఆ అవసరం ఎవరికీ ఉండదులేండి బదులిచ్చిన సోఫీకి, ఏమో నాకే దొరికిందేమో, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు నీ భవిష్యత్ అంతా ఆ కవర్లోనే కదా ఉంది సూటిగా చూస్తూ చెప్పింది సౌమ్య. ఆ మాట విన్న సోఫీ గతుక్కుమంది. తడబడుతూ తత్తరపడుతూ, మీరేమంటున్నారు? కవరేంటి, భవిష్యత్ ఏంటి అని ప్రశ్నించింది. సౌమ్య నవ్వి, ఈ కవర్ కోసమే కదా నువ్వు వెతుకుతోంది, దాని గురించే అంటున్నాను అంటూ అంతకుముందు తనకు కనిపించిన కవర్ను బల్లపై పెట్టింది. అది చూసిన సోఫీకి చెమటలు పట్టాయి. ఒక్క ఉదుటున ఆ కవర్ను లాక్కోవాలని ప్రయత్నించింది. కాని సౌమ్య అప్పటికే దాన్ని చేతికి తీసేసుకుంది. ఏదో అర్థమైన సోఫీ, మీకు ఏం కావాలి అని నేరుగా పాయింట్కి వచ్చేసింది. నైస్, తెలివైన దానివే అన్న సౌమ్యతో, మీకన్నా కాదులేండి, మీకు విషయం తెలియగానే మేనేజ్మెంట్కి చెప్పకుండా కవర్ మీ దగ్గర పెట్టుకున్నారంటేనే తెలుస్తోంది మీకు నాతో ఏదో పని ఉందని. చెప్పండి సూటిగా అడిగింది సోఫీ. ఇంతకీ ఇప్పుడు సౌమ్య సోఫీని ఎలా ఉపయోగించుకోబోతోంది? సోఫీ భయపడేంతలా ఆ కవర్లో ఏముంది? ఆమె వెయ్యబోయే కొత్త ప్రణాళికలు ఏంటి? శిశిర వసంతతో గొడవ పెట్టుకోవడానికి కారణమేంటి? ఉషా సౌమ్యతో ఎందుకు చేతులు కలిపింది? శిశిర వసంత్ భార్య అని ఆమె తెలుసుకుందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లో మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.